మా పేరు మంజుల. మేము నిజామాబాద్ నుండి వచ్చినాము. మా సార్కి కడుపు నొప్పి కొంచెం ఉబ్బసం అనేది ఉండే. సారు అక్కడ అభిజిత్ సార్ దగ్గర చూపించినాం మేము జీవన్ రావు హాస్పిటల్లో. అక్కడ సార్ ఎండోస్కోప్ చేస్తే ఇక్కడికి రాసిండు జతిన్ సార్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండోస్కోపీ మళ్ళీ చేసిండు సారు. ఏ మాత్రం నొప్పి లేకుండా, మళ్ళీ బ్లీడింగ్ రాలేదు, ఏం రాలేదు, అవస్థ లేకుండా చేసి సారు కుట్లు ఏం లేకుండా చేసి పంపించిండ్రు. సార్ వల్ల మాకు మంచిగా జరిగింది. ఏమాత్రం లేకుండా తీసేసిండ్రు. క్యాన్సర్ కిందికి వెళ్ళేదంట, అది ఏం లేకుండా చేసిండ్రు సారు. మళ్ళీ ఎండోస్కోప్ చేసిన తర్వాత కూడా ఏం లేదని చెప్పిండు సార్. బాగా చేసిండ్రు. జతిన్ సార్, థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్. నమస్తే, నేను డాక్టర్ జతిన్ ఏగుర్లా, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. రామరెడ్డి గారు పొట్టలో నొప్పితో సఫర్ అవుతూ ఉంటే ఎండోస్కోపీ చేశారండి నిజామాబాద్లో. సో అక్కడ ఎండోస్కోపీలో చిన్న పేగులో పూతలాగా కనిపించింది. దాన్ని మనం పాలిప్ అంటాం. అంటే క్యాన్సర్ యొక్క మొదటి స్టేజ్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్లో పాలిప్స్ అనేవి తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ పూత అనేది కొంచెం పెద్ద సైజులో ఉండడం వల్ల దాని ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి నా దగ్గరికి పంపించారు. సో నేను అది చూసిన తర్వాత మనకి ఎండోస్కోపీ ద్వారా తీయడం బెటర్ ఆప్షన్ అని సజెస్ట్ చేశాను. సో ఎండోస్కోపీలో చూసినప్పుడు పూత చాలా పెద్దగా ఉండడం వల్ల పాలిప్, కాంప్లెక్స్ పాలిప్, దీని సైజ్ ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్స్ అండ్ బేస్ అనేది మోర్ దెన్ 1.5 సెంటీమీటర్స్ ఉండడం వల్ల బ్లీడింగ్ రిస్క్ అనేది యూజువల్లీ ఎక్కువ ఉంటుంది నార్మల్ పాలిప్లు కట్ చేయడం కన్నా కూడా. సో దీనికి ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఎండోలూప్ అసిస్టెడ్ పాలిపెక్టమీ అనే టెక్నిక్ యూజ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ సర్జరీ, అంటే పైన స్కిన్ మీద కట్ కానీ ఆపరేషన్ కానీ పేగు కట్ చేయడం కానీ లేకుండా పూర్తిగా నోటి ద్వారా కెమెరా పంపించి అదే టూల్ ద్వారా మనము ఆ పాలిప్ ఆర్ పూతని కంప్లీట్గా తీయడం జరిగింది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత అనస్థీషియా ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 to 20 మినిట్స్లో ప్రొసీజర్ కంప్లీట్ అయింది. పేషెంట్ సేమ్ డే తినగలిగాడు, సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేయగలిగాం. ఈ డే కేర్ ప్రొసీజర్ కూడా అడ్మిషన్ కూడా లేకుండా ఓపీడీ బేసిస్లో కూడా మనం ఇది చేయగలుగుతాం. సో ఇలా కడుపులో పేగులో ఉన్న పూతలు, స్టమక్లో కానీ ఫుడ్ పైప్లో కానీ చిన్న పేగు కానీ పెద్ద పేగులో కానీ పూతలు ఉంటే క్యాన్సర్గా మారే ముందే మనం కనిపెట్టగలిగితే దానిని ఆపరేషన్ లేకుండా పూర్తిగా ఎండోస్కోపీ ద్వారా వివిధ టెక్నిక్స్ ద్వారా, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా మనం క్యూర్ చేయగలుగుతాము అండ్ ఆర్గన్ని కూడా మనం సేవ్ చేయగలుగుతాం. సో ఇందులో కొన్ని పాలిపెక్టమీ కానీ, ఈఎంఆర్ అంటే ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ కానీ, ఇంకా కొంచెం లేట్ ఉంటే ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్ ఆర్ ఈఎస్డి, ఈ టెక్నిక్స్ ద్వారా మనము పూతల్ని క్యూర్ చేయగలుగుతున్నాం. సో ఎవరికైనా ఇట్లాంటి పాలిప్స్ కానీ పూతలు ఉంటే ఆపరేషన్ కాకుండా ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ప్రిఫర్ చేయడం ఆల్వేస్ బెటర్ అండి. థ్యాంక్ యూ.